ఆద్య, సీను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అంటే ఆద్య సీను దగ్గరికి నిలబడి భోజనం ఇస్తే తింటూ ఉంటే ఆద్య చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి సీను, నువ్వు నా కోసం ఉపవాసం ఉన్నావు. నేను నీ కోసం ఉపవాసం ఉన్నాను. అలాంటిది నీకు ఆకలివేస్తుందా? నాకు ఆకలి వేయదా?" అని అంటూ అడిగేసరికి సీను అలా బాధగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది. "ఏమైంది సీను? నీ మీద నాకు ఎంతో ప్రేముంది. కానీ నా మీద నీకు ఎందుకంత ప్రేమ లేకుండా పోయింది సీను? ఎందుకు ఎవరేం చెప్పినా అదే నమ్ముతున్నావు? నేను నిన్ను ప్రేమించట్లేదా? నువ్వేమన్నా ఈరోజు నాకు నీ మీద అసలు ప్రేమ లేదన్నావు. నువ్వు ఎలా చెప్తావు సీను నా మీద ప్రేమ లేదని? చూడు, నీకు ప్రేమ ఉందా? అసలు నేను తిన్నానా తినలేదా అని కూడా చూడకుండా నువ్వు ఎలా తినేస్తున్నావో చూసావా? అంటే ఇప్పుడు ప్రేమ ఎవరికీ లేదంటూ అని ఆద్య చాలా కోపంగా, బాధగా ఏడ్చేస్తూ అనేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సీను ఇలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు సీను మీ అమ్మని అర్థం చేసుకున్నట్టుగా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేకపోతున్నావు? ఆ రోజు స్కూల్లో కూడా నన్ను అలాగే అవమానించావు. మీ అమ్మ చెప్పింది రైట్ అని చెప్పావు. నేను చెప్పింది రైట్ అని తప్పని చెప్పావు. కానీ ఈరోజు కూడా అలాగే చేశావు. ఆ రోజేంటో అర్థం చేసుకోలేదు అనుకున్నాను. కానీ ఈ రోజేంటి మెయిన్ సీను, నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. నేను చెప్పేవన్నీ నిజాలే. కానీ అవి అబద్ధాలు ఎలా అయ్యాయో నాకే అర్థం కావట్లేదు సీను అని ఆద్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది. ఆ రోజు నేను కరెక్ట్‌గానే చెప్పాను సీను. నిజం, నిజం చెప్పాను. పొద్దున కూడా నా చీర మీద రంగు పడింది. అది ఎలా మాయమైందో నాకు తెలియట్లేదు. కానీ నువ్వు అది నమ్మేశావు. మీ అమ్మ చెప్పింది కదా! అదే నిజమని నేను అబద్ధమని నమ్మేశావు. ఆ తర్వాత అక్కడ నువ్వు ఉపవాసం ఉండట్లేదని, ఇక అక్కడ కూడా అబద్ధం చెప్పాలని మీ అమ్మ అనేస్తే మీ అమ్మ మాట, నా మాట నమ్మట్లేదు. ఎందుకు సీను? ఎందుకు నా మీద అంత ప్రేమ లేకుండా పోయింది నీకు? ఎందుకు అంత నా మీద తప్పుగా ఆలోచిస్తున్నావు? నమ్మకం లేకున్నా ఎందుకు నన్ను ప్రేమించావు అని అడుగుతూ ఉంటుంది. ఏ నేను నిన్ను ప్రూవ్ చేసుకోవాలా? ప్రూవ్ చేసుకుంటే కానీ నా ప్రేమేంటో నీకు తెలియదా? మీ అమ్మ చెప్తే నమ్మేస్తావు. నేను చెప్తే మాత్రం నమ్మవు. పోనీలే అమ్మ కదా, చెప్తే నమ్మొచ్చు. కానీ నమ్మాల్సిన మాత్రం నమ్మాలి సీను. ఏ మీ అమ్మని తప్పుగా నేను చెప్పట్లేదు. కానీ అలాగని నేను తప్పు చేశానని ఎప్పుడు కూడా ఒప్పుకోను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు సీను. నా మాట కూడా నువ్వు నమ్మాలి కదా అని అంటూ ఆద్య ఏడుస్తూ అంటూ ఉంటుంది. అప్పుడు సీను ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య అంటుంది. నాలో లేని ప్రేమని పుట్టించావు. నేను లేకపోతే బ్రతకను, చస్తాను అన్నావు. అన్నీ చేశావు. ఇప్పుడు నాలో ప్రేమ పుట్టిన తర్వాత నీకు ప్రేమ మాయమైపోయిందా అని అంటూ ఆద్య అడుగుతూ ఉంటే ఇంకప్పుడు ఏం చెప్పకుండా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆద్య ఏడుస్తూ, చూసావా సీను, ఇక అంతే. సీత రాముడి కోసం ఎన్నో చేసింది. కానీ రాముడు జనాల కోసం సీతను వదిలేశాడు. అడవిలో పాలు చేసేసాడు. నువ్వు కూడా అంతే. అమ్మ కోసం ఏమైనా చేసేస్తావు. అమ్మ కోసం చేయొద్దని చెప్పట్లేదు. కానీ సీత ఎంత నిజాయితీపరాలో ఈ ఆద్య కూడా అలాంటిదే. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఆ రోజు సీతని అర్థం చేసుకొని ఉంటే రామాయణంలో ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు. ఇంకా సీత అన్ని కష్టాలు పడేది కాదు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఆడవాళ్ళని ఏ మొగాడు కూడా అర్థం చేసుకోడు. ప్రేమించినంత వరకే చాలా ప్రేమిస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత అందరూ ఒకటే. డ్రాములు లాంటి వారే మీరంతా అని చెప్పేసి చాలా బాధగా ఆద్య వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు సీను, ఎందుకు నాలో ప్రేమను పుట్టించి ఇలా బాధ పెడుతున్నావు సీను? ఇలా బాధ పెట్టడానికేనా నువ్వు నన్ను ప్రేమించింది? నన్ను ఇంత రోజులు ఏడిపించడానికేనా నువ్వు ప్రేమించింది అని చెప్పేసి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఆద్య. సీను అలాగే నిలబడి బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శౌర్య అలాగ బైక్ మీద వస్తూ ఉంటాడు. అప్పుడు బైక్ మీద వస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. రేపు ప్రశాంత్, రాత్రి అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి తప్పించుకున్నావు. అక్కడ మీ అమ్మ అందరూ నువ్వు ఉన్నావు కాబట్టి వదిలేశాను. లేదంటే రాత్రిని చంపేసావని. రాత్రి అంటే వదిలేసా, ఇప్పుడు మాత్రం వదిలేస్తాను అనుకుంటున్నావా? వదిలిపెట్టను, నిన్ను అస్సలు వదిలిపెట్టాను అని శౌర్య బైక్ మీద వస్తూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంతలో రామలక్ష్మి సైకిల్ మీద వస్తూ శౌర్యని చూస్తూ ఉంటుంది. ఇక బైక్కి అడ్డంగా పెట్టేసి ఉంటుంది. ఒక్కసారిగా బ్రేక్ కొట్టేసి ఆగిపోతాడు శౌర్య. అలా చూసేసరికి రామలక్ష్మి ఎదురుగా ఉంటుంది. అప్పుడే శౌర్య చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు. ఏ రామలక్ష్మి, నీకు ఏమైనా పిచ్చా? కొంచెం అయ్యి ఉంటే ఏమయ్యేది తెలుసా నీకు అని అంటూ కోపంగా అరుస్తాడు. అప్పుడే రామలక్ష్మి, తెలుసు సార్, నాకు అన్నీ తెలుసు అని నవ్వుతూ అంటుంది. అలా అనేసరికి ఇక ఏంటి సార్ అని అంటూ ఇలా ఫేస్ని ఎగరేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రేమగా. అప్పుడే శౌర్య అంటుంటాడు. తప్పుకో, నేను వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి, తప్పుకో అని అంటే, సార్ నాకు తెలుసు సార్, మీరు అర్జెంటుగా వెళ్ళాలని అంటారని నాకు తెలుసు. కానీ నేను తప్పుకోను కదా అని అంటూ రామలక్ష్మి అంటుంది.
ఎందుకో తప్పుకో అని చెప్పాను కదా అని శౌర్య అంటే, లేదు సార్ మీరు ఒక పని చేయాలి అని అంటూ సైకిల్ మీద నుంచి దిగి, రండి సార్ మీరు ఒకసారి రండి అని అంటూ తీసుకెళ్ళి పక్కన అక్కడ సోఫాలాగా ఒక చైర్ ఉంటుంది కదా అక్కడ కూర్చోబెడుతుంది. అప్పుడు శౌర్య కూడా అలా కూర్చుంటాడు. ఏంటి రామలక్ష్మి నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా నీకు అర్థం కావట్లేదా అని అంటే, వెళ్తురు కానీ సార్ చిన్న పని ఉంది అది చేసి వెళ్ళండి అని అంటే, పని ఏం పని అని శౌర్య అంటాడు. అలా అనేసరికి రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, బాక్స్ చూపించి ఇదిగో పని అని అంటే, ఏంటి నా కోసం మళ్ళీ స్వీట్స్ తీసుకొచ్చావు అంతే కదా అని శౌర్య అంటాడు. అప్పుడు రామలక్ష్మి, కాదు సార్ ఇది నా కోసం అని అంటే, నీకోసమా నీకోసమేంటి అని శౌర్య అంటాడు. అది అంటే, అదే సౌండ్ సార్ నేను నుంచి ఉపవాసం ఉన్నాను కదా రాత్రి కూడా మీరు వచ్చి తినిపించేంత వరకు నేను తినిపించలేదు. మీరు నా కోసం బట్టలు తీసుకొచ్చారు, డ్రెస్ వేసుకోలేకపోయాను. కానీ బాధపడ్డందుకు మళ్ళీ దీపం వెలిగించడానికి రాను అన్నారు. కానీ మరి దీపం వెలిగించడానికి వచ్చారు. రాత్రి ఉపవాసం విరమించాలి, కొంచెం ప్రసాదాన్ని తినిపించ వెళ్ళమని చెప్పాను. కానీ రాత్రి రాలేదు. అందుకని ఇక రాత్రి నుంచి నిన్న నుంచి మా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలాగే ఉన్నాను సార్. మీరు తిన్నాకనే నేను మళ్ళీ తినాలి, ఆకలి వేస్తుంది, ఓపిక కూడా లేదు. అయినా సరే మీతో బాధిస్తున్నాను చూసారా సార్. ఎందుకంటే మీ కళ్ళల్లోకి చూస్తూ మీ ముఖాన్ని చూస్తూ అలాగే సంతోషంగా హ్యాపీగా బ్రతికేశాను సార్. అందుకని ఇప్పుడు మీరు ప్రసాదాన్ని నాకు తినిపిస్తే నేను తింటాను, నేను ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేస్తాను అని రామలక్ష్మి అంటే, అప్పుడు శౌర్య నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నావు, చదువుకున్నావు కదా అని అంటుంటే, అప్పుడే రామలక్ష్మి అంటుంది, అవును సార్ నాకు పిచ్చే, మీరంటే పిచ్చి, అంతేకాదు అయినా చేసే తప్పే ఉంది సార్. మా అమ్మ మా నాన్న వాళ్ళు చేశారు కదా, అందరు చేశారు కదా అని అంటే, మీ అమ్మ అంటే మీ నాన్న కోసం చేసింది, మరి ఆద్య ఎలాగో పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి తన కోసం చేసింది, నీకేమైందని ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అంటే, సార్ మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా అందుకోసమే చేశాను సార్, మీకోసం ఏమైనా చేస్తాను అని రామలక్ష్మి అంటే ఇంకా శౌర్యకి మాటలు రావు. అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు రామలక్ష్మి అంటుంది, ప్లీజ్ సార్ ఓపిక లేదు వాదించొద్దు సార్, మీకేదో అర్జెంట్ పని ఉన్నారు కదా సార్, నాకు ఇది తినిపించి మీరు వెళ్ళిపోండి అని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడు అలా చెప్పేసరికి శౌర్య సరే ఇది ఇవ్వు అని అది తీసుకొని చూస్తూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ప్లీజ్ సార్ తినిపించండి అని అంటుంటే అప్పుడు శౌర్య చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉండగానే ఇక వెంటనే రామలక్ష్మి ఆ చెయ్యి తీసి తన తినిపించుకుంటుంటుంది. ఇక అప్పుడు తినేస్తూ నవ్వుతూ శౌర్యం చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, సార్ ఇంకా ఇంకా తినిపించండి అని అంటూ ఉంటే ఇంకప్పుడు శౌర్య ఆగకుండా తనకి తినిపించేస్తాడు. అది తిన్న తర్వాత రామలక్ష్మి చాలా హ్యాపీగా, చాలా థ్యాంక్స్ సార్, నా కోసం వచ్చి చూసారా మీరు రాకపోయినా దేవుడు నా కోసం మిమ్మల్ని పంపించాడు, ఇలా ఎదురుపడి నేను మీరు చేయనంటారు, మిమ్మల్ని దేవుడు పంపిస్తాడు, మన ఇద్దరిని కలపడానికి కదా ఇదంతా అని రామలక్ష్మి నవ్వుతూ, ఇప్పుడు ప్రసాదం తినడం అయిపోయింది, ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తాను, మీకు ఏదో పని ఉందన్నా కదా వెళ్ళండి అని రామలక్ష్మి అలా లేచి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసి శౌర్యం చూసి, సార్ మీతోనే ఉండిపోవాలని ఉంది, మీ దగ్గరనే ఉండాలని ఉంది, కానీ మీరు వెళ్ళాలంటున్నారు కదా వెళ్ళండి అనేసి నవ్వుకుంటూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య ఆలోచిస్తూ రామలక్ష్మిని చూస్తూ అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆద్య బయటికి వెళ్తుంటే సడన్గా సీను ఎదురొచ్చి ఆపుతాడు. అప్పుడే ఆద్య ఏంటి సీను ఇదంతా, పక్క తప్పుకో అని సీరియస్గా అంటూ ఉంటుంది. ఏంటి ఆద్య అలా మాట్లాడతావేంటి అని అంటూ సీను అంటాడు. మరి ఇంకేం చేయాలి, ఎందుకు అడ్డంగా వచ్చావు, తప్పుకో నేను వెళ్తాను అని ఆద్య అంటే, నేను వెళ్ళనివ్వనుక అని సీను అంటాడు. అలా అంటే ఎందుకు వెళ్ళనివ్వు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, పక్కకు తప్పుకో సీను, ఇప్పటికే చాలా హెడేక్గా ఉంది నాకు, తప్పుకో అని అంటుంటే, ఆద్య ఎందుకు అలా చేస్తున్నావు, నేను వస్తే తప్పేంటి అని సీను ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆద్య అంటుంది, నిన్న చేసిందంతా చాలు, ఇంకా ఏమీ లేదు ఇక్కడ, తప్పుకో అని అంటే, అదేంటి అలా మాట్లాడతావేంటి, అయితే నన్ను క్షమించు ఆద్య, నేను తప్పు చేస్తుంటే క్షమించు, లేదు సీను నువ్వు తప్పుకో, పక్కకు తప్పుకో వెళ్ళాలి అని అంటే, ఎందుకు నా మీద ఇంకా కోపం పోలేదా నీకు, అయితే మనం మొదటి నుంచి ప్రేమించుకుందామా అంటే, అప్పుడు అది అంటుంది, అమ్మో నిన్ను నమ్మి ఒక్కసారి ప్రేమించినందుకే ఇంతలా బాధ పెడుతున్నావు, ఇంకొకసారి కూడా ప్రేమిస్తారా అని అంటే ఆద్య అంటుంది. ఆ మాట వినగానే సీను ఇలా అంటాడు, తప్పేముంది ఆద్య, అప్పుడు ఏదో తెలియక అది జరిగిపోయింది, ఇప్పుడు తెలిసి ఎక్స్పీరియన్స్తో ప్రేమించుకుంటాం కదా, ఏం బాధ కలగదు, ఏం కాదులే ఆద్య అంటే సీను అంటే, వద్దు బాబు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు అని అంటూ ఇక తప్పుకుంటే నేను వెళ్తాను, నీతో వేగటం నా వల్ల కాదు అని ఆద్య అంటే అప్పుడు సీను ఇలా అంటూ ఉంటాడు, అలా మాట్లాడతావేంటి ఆద్య,
చూడు నీ కోసం పాట పాడాలా, ఇంకేమైనా చెప్పాలా, ఏదైనా చెయ్యాలా అంటూ ఆద్యతో పిచ్చి పిచ్చిగా ఏదేదో పిచ్చి పిచ్చి చేసేస్తూ ఉంటాడు. ఆద్య నొప్పించడానికి సీను. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.